వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. మన షోలో ఎవ్రీడే 2 రెసిపీస్ చూపిస్తూనే ఉన్నాము, ఎంత హెల్దీగా ఎంత టేస్టీగా చేసుకోవాలో. అండ్ ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో చాలా క్విక్గా చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు. అలాంటి క్విక్ రెసిపీస్ కూడా చాలా చూపిస్తున్నాము. హెల్దీగా చేయడానికి న్యూట్రిషనిస్ట్ పల్లవి అండ్ టేస్టీగా ఎలా ఉందో చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసిద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. సో ఇవాళ ఏ కైండ్ ఆఫ్ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ విత్ క్విక్ టైంలో చేసేస్తున్నాం? సో అందరికీ కూడా మెయిన్ మీల్ చాలా ఇంపార్టెంట్. ఎవరు ఎంత బిజీగా ఉన్నా ఆ మీల్ అయితే తీసుకుంటారు, లైక్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అయితే. సో వాళ్ళ కోసమే కొంచెం స్పైసీగా కూడా ఉండబోతుంది, అండ్ చాలా హెల్తీగా కూడా ఉండబోతుంది, అండ్ టేస్టీగా కూడా ఉండబోతుంది. మసాలా వెజిటేబుల్ కిచిడి. ఓకే, మనం యాక్చువల్గా కిచిడి అనగానే ఏంటంటే పేషెంట్స్కి ఇచ్చేది లేకపోతే బాగాలేని వాళ్ళకి ఇచ్చేది అనుకుంటాం. బట్ మన షోలో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కిచిడీస్ ట్రై చేసాము. బట్ ఇప్పుడు నిజంగానే ఫుల్ మీల్స్ లాగా మసాలా వెజిటేబుల్ కిచిడి అనమాట. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. సో చక్కగా వెజిటబుల్స్ అన్నీ తీసుకొచ్చేసావు. అండ్ పెసరపప్పు యూజువల్గా ఉడికించి తీసుకొచ్చేసావు. అవును. అండ్ ఇది బ్రోకెన్ వీట్, గోధుమ రవ్వ. ఓకే, సో అది కూడా నానబెట్టి తీసుకొచ్చు. కొంచెం డిఫరెంట్గా ఉంది యాక్చువల్గా గోధుమ రవ్వ వేయడం అనేది. అండ్ వెజిటబుల్స్ అయితే క్యారెట్, క్యాప్సికమ్ అండ్ బఠానీలు తెచ్చేసావు. అండ్ మసాలా అన్నట్టుగా మసాలాకు కావాల్సిన పొడులన్నీ తెచ్చావు. అండ్ అది ఇదేంటి వైట్ కలర్, అది నెయ్యి. ఓకే, నెయ్యి తీసుకొచ్చు. సో కిచిడి అనగానే నెయ్యి కంపల్సరీ. సో కమ్మగా చేసుకోబోతున్నాం కిచిడి. మరి స్టార్ట్ చేసేద్దాము. ఓకే, ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ముందుగా కొంచెం నెయ్యి, నెక్స్ట్ తర్వాత హోల్ స్పైసెస్, కొంచెం జీలకర్ర, తర్వాత ఉల్లిపాయలు. ఓకే, సో నైట్ టైం కిచిడి మరి తీసుకొచ్చే డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయా? సో మనం ఇక్కడైతే దలియాతో తీసుకుంటున్నాం కాబట్టి తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, గోధుమ రవ్వ యూస్ చేస్తున్నాం కాబట్టి. ఉల్లిపాయలు వేగిపోయాయి. నెక్స్ట్ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత పచ్చిమిరపకాయలు, టమాటో ముక్కలు. సో ఎలాగో మనం కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి జస్ట్ కచ్చా పచ్చాగా వేయించుకొని తర్వాత ప్రెషర్ కుక్కర్లో పెట్టేయచ్చు. ఇంకా మనం వెజ్జీస్ కూడా యాడ్ చేసేసుకుందాం. ముందు క్యారెట్, క్యాప్సికమ్, బఠానీలు. సో యాక్చువల్గా కిచిడి అంటే కొంచెం హెవీ ఫుడ్ లాగానే అనిపిస్తుంది మనకు, ఎందుకంటే ఇన్ని వేస్తున్నాం కాబట్టి. చక్కగా హెవీ ఫుడ్ అండ్ వెరీ సాలిడ్ కాకుండా సెమీ సాలిడ్లో చేసుకోవాలి ఎప్పుడైనా కిచిడి, అంతేనా? ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత మనం పౌడర్స్ అన్నీ వేసేద్దాం. ముందుగా కొద్దిగా కారం, జీలకర్ర పొడి, ఉప్పు, తర్వాత కొంచెం పసుపు. ఇందులోనే మనం ఉడికించిన పెసరపప్పు. ఇలాగో మనకు వాటర్ పడుతుంది కాబట్టి ఆ వాటర్ కూడా వేసేయచ్చు కదా మనం చక్కగా. అందులోనే మనం గోధుమ రవ్వ కూడా వేసేది. సో ఎన్ని గంటలు నానబెట్టాలి గోధుమ రవ్వ? నార్మల్లీ ఒక 1-2 అవర్స్ నానబెడితే చాలు. ఓకే, నెక్స్ట్ ఇందులో ఇంకా మనం వాటర్ పోసి బాయిల్ చేసేసుకుందాం. ఓకే,
సో పర్ఫెక్ట్గా మనం ఏదైతే కిచిడి కన్సిస్టెన్సీ అనుకున్నామో ఆ కన్సిస్టెన్సీ వచ్చేసింది. ఇంకా సర్వ్ చేసుకోవడమే. లేదు, కొత్తిమీర వేసి సర్వ్ చేసేసుకుందాం. కొంచెం కొత్తిమీర, అరోమా అయితే చాలా బాగా వస్తుంది. సో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేద్దాం. ఓకే లాస్యా, మసాలా వెజిటబుల్ కిచిడి రెడీ అయిపోయింది. మసాలా వెజిటబుల్ కిచిడి అయితే రెడీ అయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. మసాలా వెజిటబుల్ కిచిడికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 2, టొమాటో ముక్కలు 1/2 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, బఠానీలు 1 కప్పు, కారం 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, పెసరపప్పు 1 కప్పు, గోధుమ రవ్వ 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, హోల్ గరం మసాలా 1 టేబుల్ స్పూన్. మసాలా వెజిటబుల్ కిచిడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి అందులో నెయ్యి వేసి కరిగాక హోల్ గరం మసాలా, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, టొమాటో, క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, బఠానీలు, కొద్దిగా కారం, జీలకర్ర పొడి, తగినంత ఉప్పు, చిటికెడు పసుపు వేసి కాస్త వేగాక ఉడికించిన పెసరపప్పు, నానబెట్టిన గోధుమ రవ్వ వేసిన తర్వాత మూత పెట్టి ఆవిరి మీద ఉడికించాలి. కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ మసాలా వెజిటబుల్ కిచిడి రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దాము మరి. ఓకే. సో అన్ని వెజిటబుల్స్ వేసాము అండ్ మసాలా నువ్వు చెప్పావు కాబట్టి చక్కగా అన్ని స్పైసెస్ వేసాము. సూపర్గా ఉంది. కిచిడి అనగానే బ్లాండ్గా చేసుకుంటూ ఉంటారు, అంటే టేస్ట్ లేకుండా చప్పగా చేసుకోవాలని. బట్ ఇలాగ ట్రై చేస్తే మాత్రం చాలా ఎక్సలెంట్గా వచ్చింది. నువ్వు అంటే హెల్త్ వైజ్ కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి ఖచ్చితంగా. యా, అండ్ టెక్స్చర్ కూడా చాలా సాఫ్ట్గా వచ్చింది. అండ్ కిచిడి కాకుండా ఇప్పుడు మనం ఏదైతే రవ్వ యూస్ చేస్తామో గోధుమ రవ్వ, దాంతో సపరేట్గా ఉప్మా కూడా చేసుకుంటారు. బట్ అలా కూడా ఎవరు ఇష్టపడి తినట్లేదు. మోస్ట్లీ డయాబెటిక్ పేషెంట్స్ కదా, చాలా మంచిది అని చెప్పి చాలా రిఫర్ చేస్తూ ఉంటాము. బట్ ఎవరు ఇష్టపడి తినరు. ఇలా మనం మసాలా కిచిడి ఇలా యూస్ చేస్తే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా ఇష్టపడి తింటారు. వావ్, డెఫినెట్గా ఇదైతే సూపర్గా ఉంది రెసిపీ. మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? సో నెక్స్ట్ రెసిపీ కూడా ఏంటి అంటే అదొక సైడ్ డిష్ లాగా తీసుకుంటాం, ఒక కర్రీ లాగా తీసుకుంటాం. అదేంటి అంటే బెండి రైతా. వావ్, బెండి రైతా డిఫరెంట్గా ఉంది. రైతా చూసాము, బట్ బెండి కూడా ఇంక్లూడ్ చేస్తారు అంటే కాంబినేషన్ ఎలా ఉంటుంది? అసలు కర్రీగా యూస్ చేయొచ్చు, సైడ్ డిష్గా యూస్ చేయొచ్చు. ఒకసారి చేసిన తర్వాత మనం తెలుసుకుందాము. ఓకే ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో రైతా కాబట్టి పెరుగు కంపల్సరీ అండ్ బెండి అన్నా కాబట్టి చిన్నగా ముక్కలు కట్ చేసుకొని పోపు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకొచ్చాం అనమాట. ఓకే, కొంచెం డిఫరెంట్గా ఉండబోతుంది, అంటే పెరుగు పచ్చడి అలా అంటారు కదా, అలా ఉండబోతుంది అనుకుంటాను. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దాము. ఓకే, ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ ఇవ్వండి. ఇది ఒక థిన్ బటర్ మిల్క్ లాగా చేసుకోవాలి మనం, మజ్జిగ లాగా. ఓకే, ముందుగా పెరుగు, సో కొంచెం కొన్ని వాటర్, ఒక స్పూన్, ఇందులోనే కొంచెం ఉప్పు వేసి సో మరీ పల్చగా కాకుండా మరీ థిక్గా కాకుండా ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేయాలి. ముందుగా నెయ్యి. ఓకే, సో డిఫరెంట్ అనమాట, రైతాలో నెయ్యి కూడా యూస్ చేస్తాం.
మనం ఫస్ట్ బెండి కొంచెం సార్ట్ చేసుకుందాం, ఇది జిగురు జిగురు ఉండకుండా. అది కొంచెం సార్ట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఏంటి అంటే మనం పెరుగులో వేసి అదే తీసుకుంటున్నాం కదా, సో కొంచెం అది జిగురు తగలకుండా ఉండడానికి. సో ఫస్ట్ అలా వేయించేసుకుంటే ఆ స్టిక్కీ నేచర్ అనేది పోతుంది. ఎస్. సో బెండి ఫ్రై అంటే చాలా మంది ఇష్టంగా తింటారు అనమాట. బెండకాయలతో అండ్ లెక్కలు కూడా బాగా వస్తాయి అంటారు. అది నిజమేనా లేకపోతే మిత్తా ఏంటి? ఏం లేదు, ఇది ఏంటంటే కొంచెం ఐక్యూ లెవెల్స్ని పెంచుతాయి అనమాట. సో సపరేట్గా మ్యాథ్స్ అనే కాదు, ఏదైనా కొంచెం ఐక్యూ లెవెల్ పెంచుతుంది కాబట్టి అలా చెప్తారు, లెక్కలు బాగా వస్తాయి అని చెప్పి. మ్యాథమెటిక్స్లో కొంచెం ఐక్యూ యూజ్ చేయాలి, కొంచెం ఏంటంటే యాప్టిట్యూడ్ బాగా యూజ్ చేసి చేయాలి కదా, సో ఐక్యూ లెవెల్ పెరుగుతుందని ఆ విధంగా చెప్తారు. సో బెండి రైతా అన్నావు కాబట్టి ఇది చూస్తే నిజంగానే కర్రీ లాగా కూడా యూస్ చేయొచ్చు. బట్ ఏ టైంలో యూస్ చేసే, డేలో ఏ టైంలో యూస్ చేసే మంచి? నార్మల్లీ థిన్ బటర్ మిల్క్ మనది ఏంటి అంటే గట్ ఫంక్షనింగ్కి చక్కగా ఉపయోగపడుతుంది అండ్ డైజెస్ట్ బాగా అవుతుంది. సో ఇది ఆఫ్టర్నూన్ 9 నైట్ కూడా యూస్ చేయొచ్చు. ఓకే. సో చక్కగా లైట్గా అలా సార్ట్ చేసుకున్నాము, అవి తీసి పక్కన పెట్టేసుకుందాం. ఓకే. ఇప్పుడు మనం పోపుకు కావాల్సింది వేసుకుందాం. ముందుగా నెయ్యి, స్పూన్, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, కొత్తిమీర, అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్. సో పోపు కూడా రెడీ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేద్దాం. సో ముందుగా మనం ఏదైతే బటర్ మిల్క్ లాగా ప్రిపేర్ చేసుకున్నాం కదా, అందులోనే ముందుగా వేయించిన బెండి, అలాగే ఆ పోపు కూడా ఇందులో వేసేద్దాం. ఓకే. సో చక్కగా బెండి అండ్ పోపు కూడా రెడీ సర్వ్ చేసుకున్నాము. సర్వ్ చేసేసుకుందాం. ఓకే లాస్యా, బెండి రైతా రెడీ అయిపోయింది. బెండి రైతా అయితే రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. బెండి రైతాకి కావాల్సిన పదార్థాలు: పెరుగు 1 కప్పు, ఉప్పు తగినంత, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, బెండకాయ ముక్కలు 1/2 కప్పు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కరివేపాకు రెబ్బలు 2, కొత్తిమీర కొద్దిగా, చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్. బెండి రైతా తయారు చేసుకునే విధానం: ఒక మిక్సింగ్ బౌల్లో పెరుగు, తగినంత ఉప్పు వేసి నీళ్లు పోసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్ లో నెయ్యి వేసి కరిగాక బెండకాయ ముక్కలు వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్ లో నెయ్యి వేసి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, కొత్తిమీర, చిల్లీ ఫ్లేక్స్ వేసి వేయించుకోవాలి. తర్వాత కలిపి పెట్టుకున్న పెరుగులో వేయించిన బెండకాయ ముక్కలు అలాగే పోపు వేసి బాగా కలిపి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బెండి రైతా రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. ఓకే, సో టేస్ట్ చేసేద్దామా? ఓకే.
చక్కగా బెండి మనం ఫస్ట్లో ఫ్రై చేయడం వల్ల ఏమైందంటే స్టిక్కీగా లేకుండా చాలా క్రంచీగా ఉంది. అండ్ పోపు కూడా చక్కగా జెల్ అయిపోయింది. అండ్ పెరుగు మనం పల్చగా కాకుండా అటు మరీ థిక్ కాకుండా మీడియంలో వేసుకున్నాం కదా, అది చాలా మనకి యాడ్ ఆన్ ఫ్లేవర్ అయిపోయింది అనమాట. సో ఇది తింటే ఏంటంటే మనకు యాడ్ ఆన్ కర్రీ కూడా అవసరం లేదు, చక్కగా దీంతో తినేసేయచ్చు. అండ్ మనం ఏదైతే కర్డ్ ఒక కన్సిస్టెన్సీ చేసుకున్నామో మరీ మీరు అన్నట్టుగా మరీ థిక్గా మరీ థిన్గా కాకుండా చాలా మోడరేట్గా వచ్చింది కాబట్టి అది కూడా మంచి యాడ్ ఆన్ ఎన్హాన్స్ టేస్ట్ చేసింది మంచి. ఓకే, సో 2 రెసిపీస్ చాలా బాగున్నాయి, టేస్ట్ వైజ్ అండ్ హెల్త్ వైజ్ చాలా బాగున్నాయి. మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్తావా? ఓకే, సో ఫస్ట్ రెసిపీ మసాలా వెజిటేబుల్ కిచిడి. అందులో యూస్ చేసిన గోధుమ రవ్వ, అందులో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది, సో షుగర్స్ ఎక్కువ ఫ్లక్చువేట్ అవ్వకుండా ఉంటుంది, మంచి ఫైబర్ ఉంటుంది అండ్ అలాగే చక్కగా వెయిట్ లాస్కి కూడా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ పెసరపప్పు వచ్చేసి మంచి ప్రోటీన్, బోన్స్కి సంబంధించిన ఇష్యూ ఉన్నవాళ్ళు పెసరపప్పు వాళ్ళ డైట్లో తరచుగా యూస్ చేయొచ్చు. అండ్ అలాగే బెండి రైతా. బెండి వచ్చేసి మన ఐక్యూ లెవెల్స్ని ఇంక్రీజ్ చేస్తుంది, కొలెస్ట్రాల్స్ని తక్కువ చేస్తుంది అండ్ అలాగే మంచి ఇమ్యూనిటీ బూస్టర్ కూడా. నెక్స్ట్ పెరుగు వచ్చేసి మంచి గట్ ఫంక్షనింగ్ని ఇంప్రూవ్ చేస్తుంది, అది ఒక ప్రోబయోటిక్ లాగా ఉపయోగపడుతుంది. ఎవరికైతే ఫ్రీక్వెంట్గా నాసియా సెన్సేషన్ కానీ కాన్స్టిపేషన్ కానీ ఉంటుందో వాళ్ళ రెగ్యులర్ డైట్లో ఇలా రైతా యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో చక్కగా హ్యాపీగా ఉంది. 2 రెసిపీస్ వెరీ కామ్నెస్ని ఇస్తున్నాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. వెల్కమ్ లాస్యా. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందు ఉంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.